పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, దయగల తండ్రి, కృపగలిగిన రాజా, మీ ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకునైనా మీ కృపచేత మమ్మల్ని కాచి నడిపించినందుకే మీ స్తోత్రాలు వందనాలు. మీ పిల్లలుగా మమ్మల్ని బలపరచండి, నడిపించండి. చేరువచ్చిన బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని ఉండి మీ చల్లని చూపు వారి మీద నుంచి చక్కటి సన్మార్గంలో వారిని నిలబెట్టి స్థిరపరచమని కోరుకుంటున్నాను. అయినా మీకు వందనాలు. వారికి కావలసిన నైనా దాహాన్ని మీరు తీర్చండి, వారికి కావలసిన ఆహారాన్ని మీరు ఇవ్వండి. మీ కృపచేత బలపరిచి నన్ను మరుగు చేసి కొద్ది నిమిషములు కొన్ని మాటలు తెలియజేయగల సహాయాన్ని పరిశుద్ధాత్మను నాకు దయచేయమంటూ క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పేరట మీ అందరికీ నా శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ లోకంలోనికి వచ్చిన వారందరూ కూడా పాపానికి దాసోహమైన వాళ్ళే, పాపానికి సరెండర్ అయిపోయిన వాళ్ళే, పాపపు యొక్క జైల్లో మగ్గిపోతున్న వారే ప్రతి మనిషి కూడా. అది ఎవరవనండి, తత్వవేత్త అవనండి, శాస్త్రవేత్తలు అవనండి, గొప్పవాళ్ళు అవనండి, ఏ వ్యక్తి అయినా సరే పాపానికి బానిస, దాసోహమైన వాళ్ళే. మరి పాపానికి బానిసై దాసోహమైన వాళ్ళని విడిపించాలంటే కనుక ఒక పవిత్రుడు, ఒక పరిశుద్ధుడు ఆ పాపం మీద యుద్ధం చేయడానికి రావాలన్నమాట. ఆ పాపం మీద పోరాటం చేయడానికి రావాలి. అలా వచ్చిన వారే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పాపాన్ని తీసివేయడానికి, పాపం మీద జయం పొందడానికి వచ్చిన యేసుక్రీస్తు వారికి పాపము లేదన్న సంగతిని ప్రతి చోట సభలో, సువార్త సభల్లో ఎక్కడైనా ప్రకటిస్తున్నప్పుడు కొందరికి ఓర్చుకోలేని వాళ్ళు, సహించలేని వారు యేసుక్రీస్తు వారు కన్యకకు జన్మించారన్నది జీర్ణించుకోలేకపోతున్నారు అన్నమాట. ఆయన కన్యకు జన్మించారన్న పదాన్ని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారంటే కనుక వాళ్ళు వెంబడిస్తున్న వాటిలో పవిత్రత లేదు కాబట్టి, వారు నమ్మిన దాంట్లో పరిశుద్ధత లేదు కాబట్టి, వారికి కనబడినది, కనుగొన్న దాంట్లో పరిశుద్ధత వారిలో కనబడలేదు కాబట్టి యేసుక్రీస్తు వారిలో పరిశుద్ధత ఉందనగానే జీర్ణించుకోలేకపోతున్నారు, సహించుకోలేకపోతున్నారు. మరి ఈరోజు యేసుక్రీస్తు వారు కన్యకకు జన్మించిన విధానాన్ని ఒకసారి మనము జ్ఞానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభులు వారు కన్యకకు జన్మించిన ఆ రీతిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియయు యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అన్నట్టు. ఇక్కడ మాట పట్టుకున్నారు. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉందంటే కనుక పరిశుద్ధాత్ముడు ఆమెను కూడాడు అని ఒక వక్ర భాషతో ఎక్కువగా మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడో తెలిస్తే కనుక ఆయన చేసే పనేంటో అర్థమవుతుంది. ఒకసారి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. పరిశుద్ధాత్ముడు వస్తే కనుక శక్తి వస్తుంది, శక్తినిస్తాడన్నమాట. ఇంకా
ఆయన ఏమిస్తాడంటే 2వ అధ్యాయము 4వ వచనం కూడా చూడండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్ముడు ఏమిస్తాడంటే కనుక వాక్శక్తినిస్తాడు. ఇదిగో పరిశుద్ధాత్ముడిచ్చేది శక్తి. ఆయన శరీరము కాదు, శరీర కోరికలను తీర్చుకోవడానికి. ఆయనకు శరీరం లేదు, శరీరదారుడు కాదు. పరిశుద్ధాత్ముడు ఒక శక్తి, ఒక ఫైర్. పరిశుద్ధాత్ముడికి ఆకారం అనేది లేదు. పరిశుద్ధాత్ముడికి ఆకారము లేదు. సంచరించేవాడు మాట, సంచరించేవాడు. ఇప్పుడు ఈ వస్తువు ఉంది, ఈ వస్తువును దాటుకుని నేను వెళ్ళాలంటే కనుక ఇలా వస్తువులో నుండి వెళ్ళాలంటే నాకు సాధ్యం కాదు. ఇలా తిరిగి వెళ్ళాలి ఈ వస్తువు దాటి వెళ్ళాలంటే. ఇప్పుడు ఈ చర్చిలోంచి బయటికి వెళ్ళాలంటే డోర్ తీసుకుని వెళ్ళాలి. ఇలా వెనక నుంచి ఇలా వెళ్ళిపోగలంటే వెళ్ళలేను. ఆ శక్తి నాకు లేదు. పరిశుద్ధాత్ముడు శక్తి కలిగిన వాడనమాట. ఎలాగైనా వెళ్ళగలడమాట. పరిశుద్ధాత్ముడికి ఆటంకపరచడానికి లేదు. ఆయన శక్తి ఎక్కడైనా సరే ఆయన ఏం చేయగలంటే ఉండగలడు. ఎవరికైనా సరే వాక్శక్తిని అనుగ్రహించగలడు. ఇప్పుడు పవిత్రుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి మరియ గర్భంలోనికి తీసుకుని వచ్చింది ఎవరంటే కనుక పరిశుద్ధాత్ముడు చేసే పనులు ఏంటో అంటే కనుక, ఎందుకంటే పరిశుద్ధాత్మను గురించి ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే కనుక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మను గురించి మాట్లాడితే కనుక వారికి క్షమాపణ అనేది దొరకదు. క్షమాపణ దొరకనే పాపం చేస్తున్నారు వాళ్ళు. ఈ కాలంలో, రాబోయే యుగంలో కూడా పాప క్షమాపణ దొరకదు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే కనుక శక్తిని అనుగ్రహిస్తాడు. వాక్యం చెప్పడానికి శక్తినిస్తాడు. ఆ మనిషిలోనికి వచ్చి, ఆ వ్యక్తిలోనికి వచ్చి వాక్యాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే అపోస్తులందరూ కూడా వాక్శక్తిని పొందుకుని వారు ఏం చేస్తారంటే కనుక సమరయ, గలిలయ, పొంతు ప్రతి ప్రాంతంలోనూ కూడా వారు ఏం చేస్తారంటే స్వార్థను ప్రకటించారు. అప్పటి వరకు కూడా యేసుక్రీస్తు వారు సిలువ వేశారు అనగానే మరలా వలలిచ్చుకుని పారిపోయారు. వలల భుజాన వేసుకుని సముద్రంలోనికి పారిపోయారు. ఇంకెందుకు మనం వేటేసుకుందామని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరలా వచ్చి వారిని బలపరిచిన తర్వాత, ఇదిగో నాకంటే శక్తిమంతుడు మీ దగ్గరికి వచ్చి, పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మల్ని బలపరుస్తాడు అనగా, ఇదిగో మీరు కూడి ప్రార్థన చేయమన్నప్పుడు వారికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు చేసే కార్యాలన్నీ మనం చూసాం. ఇంకా పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడంటే కనుక కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 32వ వచనం 33వ వచనం. 32వ వచనం 32 పరిశుద్ధుల సంగములన్నీ దేవునికి సమాధానకర్తే గాని అల్లరికి కర్త కాదు అన్నాడు. పరిశుద్ధాత్ముడు అల్లరికే కర్త కాడంట. మరి శారీరకానికి ఆయన కర్త ఎందుకు అవుతాడు? పరిశుద్ధాత్ముడు అల్లరికే కర్త కాదు. ఆయన అంటే అల్లరి చేసేవాడు కాదు, అల్లరికే కర్త కానివాడు శరీర క్రియలకైనా కర్తలా వహిస్తాడు. ఇంకా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నుండి చూద్దాం.
భేదములు, ఈమతములు, అసూయములు, మత్తతులతో, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెబుతున్నాను. అల్లరి, ఇమతములు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటే కనుక ఈ ప్రకారంగా జీవించిన వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అంటే దేవుని రాజ్యములో అవి ఉండవు. అవి ఉండమంటే కనుక అవి ఉండనప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడ నుండి వచ్చాడు, దేవుని రాజ్యములో నుండి వచ్చాడు. దేవుని దగ్గర నుండి పరిశుద్ధాత్ముడు ఇక్కడికి వచ్చాడనమాట. ఆయన శరీర క్రియలు చేసేవాడు కాదు పరిశుద్ధతతో. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు శారీరక క్రియలను ప్రోత్సహించేవాడు కాదు, వాటిని ఏం చేసేవాడు? ఖండించేవాడు. శారీరక క్రియలను ఖండించేవాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు శారీరకంగా బ్రతుకుతున్న వాళ్ళందరినీ ఖండించి వాళ్ళని మార్చి దేవుని దగ్గరికి నడిపించాలన్నదే ఆయన యొక్క సంకల్పం. శారీర కోరికలతో ఉన్నది కాదు పరిశుద్ధాత్మ. శారీరక క్రియలు చేసేది కాదు. పరిశుద్ధాత్మ శారీరక క్రియలను ఏం చేస్తుందంటే చంపేది. శారీరక క్రియలను చంపేది పరిశుద్ధాత్మ. మరి అలాంటిదప్పుడు శారీరకమైన పని పరిశుద్ధాత్ముడు యొక్క పని కాదు. ఇంకా మనం చూడగలిగితే కనుక మత్తయి సువార్త 1వ అధ్యాయం, మొదటి సువార్త మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం మరలా చదువుతాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్ముడు శరీర క్రియలకు దూరంగా ఉండమని చెప్పేవాడు కానీ శారీరక క్రియలకు దగ్గరగా ఉండేవాడు కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయింది అని రాయబడింది. పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. ఇది ఎలా తీసుకోవాలంటే కనుక పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది. పరిశుద్ధాత్మని యొక్క సహాయము వలన. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని పరలోకంలో నుండి తీసుకుని వచ్చి ఆమె గర్భంలోనికి వేసింది. అందుకే ఆయన ఏమంటారంటే క్రియేషన్ చేసేది. ఇప్పుడు మరియ గారు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవ్వాలి. శారీరకంగా గర్భవతి అయితే కనుక, అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. శారీరక క్రియలు లేదా శారీరకంగా భార్యాభర్తల యొక్క కలయికం అనేది తప్పు కాదు. ఒకవేళ ఆ నియమమే పాపమైతే కనుక దేవుడు దాన్ని అమలు చేయడు. ఆ నియమం అనేది ఇంకా ఎవరు కలవకుండానే దేవుడు పిల్లల్ని ఉత్పత్తి చేసేయగలడు. ఆ నియమం పాపం కాదు. కానీ ఇప్పుడు అదే నియమములో కనుక యేసుక్రీస్తు వారు వస్తే కనుక ఏం చేస్తారో? ఇప్పుడు యేసేపు గారు మరియ గారికి వివాహమైంది. వారిద్దరి యొక్క కలయిక వల్ల యేసుక్రీస్తు వారు పుడితే కనుక ఆయనను యేసుక్రీస్తు వారిగా గుర్తించలేరు. యేసుక్రీస్తు వారిగా గుర్తింపు రాదు. మరి ఆయనకు ఒక ప్రత్యేకత అంటే చూడడానికి, ఆయన గుర్తించడానికి మాత్రమే ఇది. పలానాయన ఇప్పుడు మాల్సమ్మకి ఎర్రసమ్మకి పుట్టినవాడు నారాయణ. ఇప్పుడు ఆ గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకు రావాలంటే కనుక ఇప్పుడు మరియ గారికి యేసేపు గారికి జన్మించడం కాదు, మరియ గారు కన్యకగా ఉండి జన్మించాలి.
ఒక గుర్తింపు ఇది యేసుక్రీస్తు వారు రావడానికి. ఒకవేళ ఆయన వారికి శారీరకంగానే ఒకవేళ వచ్చుంటే కనుక ఆయనకి గుర్తింపు అనేది రాదు. ఆయన పుట్టడం అనేది ఎవరు కూడా ఏం చేయారంటే కనుక గుర్తించుకోరు. ప్రవక్తలు వచ్చారు, యాజకులు వచ్చారు, ప్రజలందరూ వచ్చారు, కానీ ఎవరికి లేని ఒక ప్రత్యేకత అనేది యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాలని కోరుకున్నాడు. అసలు ఆదాము మొట్టమొదటిగా వచ్చేసాడు. ఎవరికి? ఆదాముకి ఏమైనా తల్లి ఉందా? తల్లి లేదు. ఆదాముకు తల్లి లేకపోయినా ఆదాము పుట్టేశాడు. ఆదాముకు తల్లే లేదు, తండ్రే లేడు. మరి ఆదాము పుట్టేశాడు, ఆదాము వచ్చేసాడు. ఇప్పుడు ఆదాముకి తల్లే లేదు, ఆదాముకి తల్లి లేదు. మరి యేసుక్రీస్తు వారు తండ్రి గర్భాన రాలేదు. ఆదాముకు తల్లి లేదు, యేసుక్రీస్తు వారికి తండ్రి లేడు. తండ్రి లేకోకుండా మరియ గారి యొక్క గర్భములో జన్మించాల్సి వచ్చింది. మరి ఆదాములాగానే యేసుక్రీస్తు వారు భూమి మీదకు రావచ్చు, కానీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే వాగ్దానం చేస్తారు, యాకోబు సంతతిలో నేను జన్మిస్తాను. యాకోబు సంతతి నుండి రావాలి. యాకోబు సంతతి నుండి ఇంకా మానవ శరీర ఆకారాన్ని ధరించుకోవాలి యేసుక్రీస్తు వారు. ఈ శరీర ఆకారాన్ని ధరించుకోవాలనుకున్నాడు కాబట్టి మరియ గారి గర్భములో అయినా జన్మించవలసి వచ్చింది. ఆదాముకు తల్లి లేకుండా వచ్చినప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఇదిగో యేసేపు గారు, భర్త అయిన యేసేపు గారు కలవక ముందే యేసుక్రీస్తు వారి యొక్క జననం అనేది జరగాలి. అందుకని అన్నమాట వారిద్దరూ ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయింది. పరిశుద్ధాత్ముడు ఆమె గర్భములో శిశువుని ఏం చేయాలంటే కనుక క్రియేట్ చేశాడు యేసుక్రీస్తు వారిని. అందుకే కొన్ని విషయాలు మనం చూడగలిగితే కనుక కీర్తన గ్రంథము 119వ అధ్యాయము, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 73వ వచనం, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. అసలు మన యొక్క నిర్మాణము కూడా ఎలా జరుగుతుందంటే కనుక ఆయన చేతుల ద్వారా నిర్మిస్తున్నాడు. చేతులు నిర్మించాయి, చేతుల వలన నిర్మాణమయ్యాం, ఆయన చేతుల వలన. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారిని గర్భములోనికి ఏం చేశాడంటే నిర్మించాడు. వేటిలతో? హస్తాలతో. ఆ హస్తాలతో ఆమె గర్భములోనికి పరిశుద్ధాత్మని ఏం చేస్తారంటే పంపించారు. ఇది దీనికి మూలం. నీ చేతులు నన్ను నిర్మించి. అందుకే యేసుక్రీస్తు వారు హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాటను తెలియజేస్తారు. యేసుక్రీస్తు వారు మనం ఎప్పుడు చదువుతున్న మాటల్లో ఇవి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ అధ్యాయము 'నాకు శరీరమును అమర్చి' అంటాడు యేసుక్రీస్తు వారు. ఆయనకి రూపాన్ని లేదా శరీరాన్ని
అమర్చి అమర్చి ఈ లోకానికి ఏం చేశాడంటే ఆయన పంపించాడు అన్నమాట. రోమిలుగా హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో కాబట్టి ఆయన ఇలాగూ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. నాకొక శరీరాన్ని ఏం చేసావంటే అమర్చా. అదే మరియ గారి యొక్క గర్భములో పరిశుద్ధాత్ముడు ఆయన హస్తాలతో ఆయన ఏం చేశాడంటే అక్కడ క్రియేట్ చేశారన్నమాట. ఆయన అక్కడ ఏం చేశారంటే సర్టిఫై చేశారు. ప్రతి మనిషిని కూడా గర్భములో నిర్మించేది, మనకు రూపునిచ్చేది ఎవరంటే కనుక దేవుడు. దాన్ని సహాయం చేసేది ఎవరంటే కనుక పరిశుద్ధాత్ముడు. అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా, సోలాలి గర్భములో ఎముకలు ఏ రీతిగా వెతుకుతున్నావో నీకు తెలియదు, మనకు తెలియందే ఆయన చేస్తాడు. మనం అనుకునేది మనం చేయగలం. మనకు తెలియంది ఆయన చేస్తాడు. ఈరోజు పిండత్వ ఉత్పత్తి శాస్త్రం అంతా కూడా ఆ ఎముకలు ఎలా ఎదుగుతున్నాయి, చిన్న కణముగా ప్రారంభమయ్యి, ఒక నలుచు కణముగా ప్రారంభమయ్యి, ఒక తోకచుక్కగా ప్రారంభమయ్యి, ఆ గర్భాశయంలోనికి వెళ్ళిన తర్వాత దానికి ఏర్పడుతున్న ఎముకలు, కండరాళ్ళు, నరాళ్ళు, గుండె ఎవరు చెప్తున్నారు? దీనికి అలా ఏర్పడాలని ఎవరు చెబుతున్నారు? ఈ అవయవాలు రావాలి, చేతులు రావాలి, ఈ చూసే కళ్ళు రావాలి, ఈ గుండెకాయ ఎప్పుడు ఏర్పడాలి? ఇదంతా ఎవరు చెబుతున్నారు దీనికి ఏర్పడమని? ఇలా ఏర్పాటు చేయడానికి లోపల ఏమన్నా పరికరాలు ఉన్నావా చేయడానికి? ఒక మిషన్ కంపెనీలోనికి వెళితే కనుక కార్లు తయారవుతాయి. కింద బాడీ తయారైన తర్వాత పైన టాప్ తీసుకుని వచ్చి కొన్ని యంత్రాలు తీసుకొచ్చి దాని మీద అమర్చుతాయి. అలాగా వీడియోలు చూస్తుంటే కార్లు ఎలా తయారవుతాయని చూస్తే కనబడతాయి. కింద ఆ ఇంజిన్ తయారైన తర్వాత ఆ టాప్ అనేది ఇంకో చోట చేసి మిషన్ తీసుకొచ్చి అమర్చుతుంది. అలాగా అది అమర్చిన తర్వాత మరొక చోటకి తీసుకువెళ్తుంది మిషన్. దానికి కావాల్సిన గ్లాసులు ఫిట్ చేస్తుంది, దానికి కావాల్సిన పెయింట్లు కొడుతుంది. ఇలా చేసే ప్రక్రియ మిషన్ అనేది గర్భాశయములో లేదు. దాని చుట్టూ కూడా గర్భాశయములో ఒక నీరు మాత్రమే, ఒక నీటి గుండం మాత్రమే ఉంది. ఆ నీటి గుండంలోనికి ఏ పరికరాలు వెళ్ళి కూడా తయారు చేయట్లేదు. ఆ నీటి గుండంలో మాత్రమే ఆ శిశువు అనేది కదులుతూ దానికి అవయవాలు ఏర్పడుతున్నాయి. ఎలా అంటే నీ చేతులు నన్ను నిర్మించినవి. నిర్మాణకుడు ఆయన. నిర్మాణకుడు ఎవరంటే కనుక పరిశుద్ధాత్ముడు. నిర్మించే విధానము ఆయనది. చేసేది ఆయన. అందుకే అంటున్నాడు కదా, యోబు గారు కూడా ఇదే మాట అంటారు. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయము, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణములు చేసి నన్ను రూపించి ఉన్నవి. నీ చేతులు నాకు అవయవ నిర్మాణము చేసి దీనికి ఈ పార్ట్లోనే కాలుని తీసుకురావాలి. చూడండి, మట్టితో బొమ్మ చేస్తే ఆ మట్టి కుమ్మరి ఉంటాడు కదా, ఒక ముద్దను తీసుకుని అలా సారిపై పెట్టి తిప్పుతాడు అన్నమాట. అలా తిప్పుతాడు. దానికి ఏ షేప్ రావాలి, ఏ ఆకారం రావాలి. ఒక ముద్ద నుండే ఒక మట్టి ముద్ద నుంచే ఒక ఆకారాన్ని అలా తిప్పుతూ ఉంటే తిరుగుతున్నప్పుడు దానికి కావలసిన షేప్ కుండ ఆకారమా, కూజి ఆకారమా,
దానికి కావాల్సిన రీతిలో షేప్ తిప్పుతాడనమాట. అలాగే దేవుడు ఈ గర్భంలోనికి వెళ్ళిన ఆ సంఖ్యకు కణమునకు నిర్మాణము చేస్తున్నాడు. దీనికి కాలు రావాలి, చెయ్యి రావాలి, తల రావాలి, గుండె రావాలి, ఎముకలు ఎదగాలి. ప్రతీది కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే నిర్మిస్తున్నాడు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. ఆయనే రూపించాడు. ఆయన రూపకర్త. మానవ దేహాలన్నిటికీ కూడా ఆయన రూపకర్త. రూపాన్ని ఇచ్చింది ఎవరంటే కనుక ఆయనే. మానవులందరికీ కూడా రూపాన్ని ఇచ్చాడు. గుడ్డివారికైనా, కుంటివారికైనా సరే, అంగహీనులకైనా సరే, ఆ అవయవానికి ఆ రూపాన్ని ఇచ్చింది మాత్రం ఎవరంటే కనుక ఆయనే ఇచ్చాడు. ఆ రూపాన్ని ఇచ్చింది ఆయన. ఇంకా మనం చూడగలిగితే కనుక ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని అన్నాడు. గర్భములో నిన్ను సర్టిఫై చేయాలంటే కనుక ఆయనే. ఎలా ఉన్నావో నిర్మాణం చేసేది, ఎలా ఉన్నావో. గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. ఒక ఫోటో అంటే రాకముందే నీ రూపం ఏంటో అనేది కూడా ఆయనకి తెలుసు. గర్భంలోనికి రాకముందే రూపాన్ని ఎరుగుతున్నాడు. మనమైతే కనుక మన పిల్లల పుట్టకముందు గర్భంలో ఎలా ఉంటారనేది ఊహించుకోగలం. జస్ట్ ఊహించుకోగలం. నా పిల్లలు ఎలా ఉంటారేమో, ఎదిగిన తర్వాత ఎలా ఉంటారేమో మనం ఊహించుకున్నట్టుగా మన పిల్లలు ఏమీ ఉండరు, అలా కనిపించరు. మనం ఊహించుకునేది వేరు. కానీ ఆయన ఎరిగాడంట. మనకి పోలిక ఎలా ఉంటుందో, మన స్వభావం ఎలా ఉంటుందో, మన పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఆయన ఎరిగినవాడు. నువ్వెలాంటి వాడు అనేది ఆయనకి తెలుసు. నువ్వు ఎలాగుంటావు అనేది ఆయనకి ముందుగా తెలుసంట. ముందుగా తెలిసిపోతుంది. అలాగని ఎలా ఉండాలో డిజైన్ చేయలేదు. అంటే పుట్టిన తర్వాత నువ్వు ఎలా ఉండాలో ఆయన డిజైన్ చేయలే. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. నువ్వు పుట్టిన తర్వాత వీడు దొంగ అవుతాడు, వీడు అంతకుడు అవుతాడు, వీడు వ్యభిచారి అవుతుంది, ఇలా ఉండాలని దేవుడు అనుకోలే. కానీ ఎరిగాడు ఆయన. తర్వాత లోకంలోకి వచ్చిన తర్వాత నువ్వెలా మారుతావు, నువ్వెలా మారిపోతావు అన్నది మాత్రం ముందుగా ఎరిగిన వారు ఎవరంటే కనుక ఆయన. ఎరిగినవాడైనా, మనల్ని చేసినవాడైనా, మనల్ని క్రియేట్ చేశాడు, అందంగా క్రియేట్ చేశాడు. మనల్ని మాత్రం అందంగా క్రియేట్ చేశాడు. కానీ అందంగా క్రియేట్ చేసిన తర్వాత ఈ అందమైన లోకములోనికి వచ్చిన తర్వాత మనిషి ఏం చేశాడంటే కనుక తన యొక్క స్థితిని ఏం చేసుకున్నాడంటే మార్చుకుంటున్నాడు. వచ్చిన తర్వాత మనిషి మార్చుకుంటున్నాడు, అన్నీ మార్చుకుంటున్నాడు. జీవన విధానాన్ని మార్చుకుంటున్నాడు, తన స్థితిని కూడా మార్చుకుంటున్నాడు మనిషి. ఒకప్పుడుండే ఇల్లు కానీ, ఒకప్పుడుండే జీవితం కానీ ఇప్పుడు లేదు. కాలానికి అనుగుణంగా మనిషి తన యొక్క జీవితం మార్చుకుంటున్నాడు. ఎలా ఉండాలని. దాంతోపాటుగానే ఈ ఉన్న జీవితంలో మనిషి ఏం చేస్తున్నాడంటే కనుక, ఇదిగో నేను సంపాదించాలంటే, నేను బ్రతకాలంటే కనుక ఏం చేయాలని కొన్ని ఆలోచనలు కలిగి కొన్ని విధాలమైన పనులు చేసి మనిషి తనని ఏం చేసుకున్నాడంటే మార్చేసుకుంటున్నాడు. స్వార్థముతో ఏం చేస్తున్నాడంటే మనిషి మారిపోతున్నాడు.
తయారు చేసింది, నువ్వు ఎలా ఉంటావన్నది దేవునికి ముందుగానే ఎరిగినవాడు. మనకు స్కానింగ్లో ఉన్న ఒక వీడియో చూసాం, మా పిల్లలకు కూడా చూపించాను. స్కానింగ్లో ఉన్న బేబీ ఏం చేస్తుందంటే కనుక కార్ డ్రైవ్ చేస్తుంది. లోపల కారు ఎలాగెళ్ళిందని అడగండి, కారేం వెళ్ళలేదు. కాకపోతే మరి వాళ్ళ అమ్మ మరి కారు కానీ తోలేదేమో, మరి ఎవరో తెలియదు, ఆ వీడియో పెట్టారన్నమాట. గర్భంలో ఉన్న శిశువుకి స్కాన్ చేస్తే ఇలాగా పట్టుకుంటుంది, తర్వాత గేరేస్తుంది, ఇలా ఎక్సలేటర్ ఇస్తుంది, అని ఎక్సలేటర్ ఇస్తుంది. ఇలాగైతే కారు ఎలాగైతే ఒక మనిషి కూర్చునే విధానం, కారు ఎలాగైతే తోలే విధానం ఉందో అలా వచ్చేస్తుంది. అంటే లోపలున్న శిశువు ఆయన అవయవాలు నిర్మించింది ఆయన అయితే కనుక దానికి కొంత పని ఎవరు చెప్తున్నారంటే కనుక ఇలా చేయాలనే పని, కొన్ని విషయాలు. అందుకే యేసుక్రీస్తు వారు మరియ గారి గర్భంలో పడినప్పుడు, మరి అంతకుముందే 5 నెలలకు ముందు ఎలిజబెత్ గారు గర్భవతి అయ్యిగా ఉన్నప్పుడు ఆ వందన వచ్చిన విన్నప్పుడు యేసుక్రీస్తు వారు మరియ గారిని ఆమె చూడడానికి వచ్చారన్న వందన వచ్చిన విన్నప్పుడు యోహానంట గంతులు వేశాడంట. అదే రీతిగా ఈరోజు గర్భములో ఉన్న శిశువులు కూడా చేసే ప్రతి పని ఆలోచిస్తున్నారు, వింటున్నారు. వినికిడి అనేది ఉందని ఇప్పుడు శాస్త్రం చెప్పింది, ఎప్పుడో బైబిల్ చెప్పింది అనుకోండి. ఇప్పుడు వినే విధానం, చేసే పనులు అన్నిటినీ కూడా వాళ్ళు బయటికి రాకముందే గమనిస్తున్నారన్నమాట. ప్రతిదీ గమనిస్తున్నారన్నమాట, ప్రతిదీ చూస్తున్నారు. సరే, ఇప్పుడు దేవుడు ఇక్కడ మనల్ని ఏం చేస్తున్నాడంటే కనుక గర్భములో నిన్ను రూపించి మునిపే ఎరిగినవాడు. ఆయన ఎలాంటి వాడంటే కనుక మనలను ఎరిగినవాడు, మనలను చూసినవాడు, మనల్ని నిర్మించినవాడు. మరి నిర్మించినవాడు కలగజేసినవాడు పరిశుద్ధత ఆయనకు మాత్రమే ఏమవుతుందంటే కనుక దాసోహం అవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మన వలన ఏమయ్యాడంటే కనుక జన్మించాడు మరియ గారి గర్భంలో. మరియ గారి గర్భంలో అయిన పరిశుద్ధాత్ముడు జన్మించాడు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం నుండి చూద్దాం. ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము. ఎందుకంటే ఆమె సామాన్యంగా వచ్చి ఇదిగో దూత నాకు కనబడి చెప్పింది. అదే విషయాన్ని మనకి లూకా సువార్తలో కనబడుతుంది. చూద్దాం ఒకసారి, మరలా వద్దాం. అక్కడ లూకా సువార్త 1వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 34వ వచనంలో, అందుకు మరియ, నేను పురుషుని ఎరుగైన దానినే, ఇది ఎలాగూ జరిగినని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు సర్వోన్నతిని శక్తిని కమ్ముకుంటుంది. సర్వోన్నతిని యొక్క శక్తి వలన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే కనుక గర్భాన్న వచ్చారు. సర్వోన్నతిని శక్తి నేను కమ్ముకొని కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దేవుని కుమారుడనబడును. మరియ గారి దగ్గరికి దేవదూత వచ్చి చెప్పినప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మని శక్తి వలన యేసుక్రీస్తు వారికి జన్మనిస్తావు. మరి ఇప్పుడు ఈ విషయాన్ని భర్త అయిన యేసేపుకు చెప్పాలి. యేసేపు గారికి చెప్పినప్పుడు ఆయనకి ఒక లోపల లేని ఒక కంగారు అనేది వచ్చింది. అలాగేనైనా అనీతిమంతుడు అంటే కనుక నీతిమంతుడైన ఆ విషయం గురించి ఆలోచించుకుని నిద్రలోకి వెళ్ళిపోయాడు. దేవదూత ప్రత్యక్షమైంది. యేసేపు, మరియను చేర్చుకోవడానికి ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఈ కార్యము మనుషుల వల్ల కలిగింది కాదు, మనుషులు అనుకుంటే జరిగింది కాదు, ఆమె తప్పు చేయడం వల్ల జరిగిన విషయం కాదు, ఇది దేవుని మూలముగా కలిగింది అన్నట్టుండే.
ఇక్కడ చెప్తున్నారు, నీ భార్య అయిన ఈ మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనుగొను, తన ప్రజలు తన వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇదిగో కన్యక గర్భవతి ఈ కుమారుని కనునను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదునని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికించిన మాట నెరవేరినట్లు ఇదంతయో జరిగినను. ఇమ్మానుయేలు పేరుకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థం. అప్పుడు యేసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కని వరకు కూడా ఆమెను ఎరుగకుండెను. ఆమెతో ఉన్నాడన్నమాట. ఆమె ఎక్కడికి తీసుకువెళ్ళాలో, జనాభా లెక్కలు రాయించడానికి తీసుకువెళ్ళడానికి కానీ ప్రతి పనికి కూడా ఇదిగో ఆమె వెన్నంటే ఆయన ఉన్నారన్నమాట, వెన్నంటే ఉన్నారన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన జరిగిన విషయం, పరిశుద్ధాత్మ వలన జరిగిన విషయం. ఎందుకంటే చరిత్రలో ఏ ఒక్కనికి కూడా పరిశుద్ధత అనేది దాసోహం అవ్వలేదు. గొప్ప గొప్ప వాళ్ళన్న వాళ్ళందరూ కూడా ఏవో కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు, మంచి పనులు చేసి ఉండొచ్చు, మంచి వాళ్ళకి దాసోహం అయిపోలేదు. వారి జీవితాలు తిరిగి చూస్తే కనుక వారి జీవితంలో కూడా పాపము ప్రతీదీ కూడా వారి జీవితంలో చేసిన తర్వాత విసిగిపోయి వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఏయో ఆలోచించుకుని మంచి పనులు చేసిన వారు ఉన్నారు. కానీ చరిత్రలో పరిశుద్ధత, పవిత్రత ఏదైనా గాన యేసుక్రీస్తు వారికి మాత్రమే దాసోహం అయిపోయింది, ఆయనకి మాత్రమే దాసోహం అయింది. ఎవరు కూడా పరిశుద్ధత దాసోహం అవ్వల. పాపానికి, వ్యభిచారానికి, లోక అలవాటులకు, త్రాగుడుకు, వ్యామోహాలకు దాసోహం అయిపోయి బ్రతికిన వాళ్ళే, దాసోహం అయిపోయి బ్రతికిన వాళ్ళే, శాపానికి లోనైపోయిన వాళ్ళే. కానీ ఒక మానవ శరీర ఆకారాన్ని ధరించుకుని పవిత్రత ఆయనకి మాత్రమే వచ్చి సరెండర్ అయిపోయిందన్నమాట. మంచితనము ఆయనకి మాత్రమే సాధ్యం. ప్రతి దాన్ని కూడా మంచితనాన్ని కానీ, పవిత్రతను కానీ, పరిశుద్ధతను కానీ, నిర్దోషత్వాన్ని కానీ ప్రతీది కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి తల వంచినాయి మాట. యేసుక్రీస్తు వారికి తల వంచినాయి. ఎవరికి దాసోహం కాలేదు. ఈ లోకంలో ఎవరిని ఆధార్ కార్డులు టెస్టింగ్గా చేసినా గానా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారండి అంటే 4-5 అని చెప్పడానికి తప్ప మీ ఇంట్లో పరిశుద్ధత అని ఉందా, మీలో పవిత్రత ఉందని ఒకవేళ సర్టిఫికేట్ చేయడానికి ఏ ఒక్కరి దగ్గరికైనా వెళితే కనుక ఏ ఒక్కరి దగ్గర దొరకదు. దాన కార్యాలు చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, ఇగో మంచి పనులు చేస్తారండి ఎన్ని వీళ్ళు అనుకోవచ్చు. కానీ వాళ్ళు చేసేదంతా కూడా వాళ్ళ స్వార్థం కొరకు చేసిన వాళ్ళే. మరి యేసుక్రీస్తు వారు తన స్వార్థం కొరకైతే భూమి మీదకి రాలేదు, తన స్వార్థం కొరకు రాలేదు, తన కోసము రాలేదు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే కనుక పవిత్రత అనేది, పరిశుద్ధత అనేది రుజువు చూపించడానికి. ఇదిగో ఇది పరిశుద్ధత, ఇది పవిత్రత అని రుజువు చేయడానికి మాత్రమే ఇదిగో మానవ శరీర ఆకారాన్ని ధరించుకుని. ఎందుకంటే ఆయన ఒకవేళ పరలోకము నుండి దిగి వచ్చేస్తుంటే కనుక, మామూలుగా ఎవరి గర్భాన జన్మించకుండా దిగి వచ్చుంటే కనుక ఆయనకి శరీరంలో ఉన్న మా బాధలు ఎవరికి తెలుస్తానంటారు. శరీరంలో ఉన్న ఈ కోరికలను జయించడం ఎవరికి తెలియదు, ఆయనకి ఎలా తెలుసు అని అంటారు. కానీ ప్రతీదీ కూడా అందుకే మానవ శరీర ఆకారాన్ని ధరించుకుని మానవుల కొరకు వచ్చి, మానవుల కొరకే బలి అయిపోయి, మానవుల కొరకే మరలా తిరిగి లేవాల్సిన పరిస్థితి ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే చేయగలిగారు. ఆయనకు దగ్గరకు మాత్రమే పవిత్రత, పరిశుద్ధత అనేది ఉంది. ఎవరి దగ్గర లేదు పరిశుద్ధత. ఆయన మాత్రమే పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి. అందుకే ఆయనని పిలాతు ముందు దోషిగా తీసుకుని వెళ్ళారు.
దోషిగా తీసుకువెళితే పిలాతు అంటున్నాడు, ఒక గవర్నర్ అంటున్నాడు, రోమా గవర్నర్ అంటున్నాడు, ఈయనలో నాకు ఏ దోషము కనబడలేదు. దోషిగా చంకెళ్ళు వేసి తీసుకువెళితే ఈయనలో నాకు ఏ దోషము కనబడట్లే, ఏ దోషము కనబడట్లే. అందుకే ఆయన నిర్దోషి, పాపము లేనివాడు, పాప శరీర ఆకారాన్ని ధరించుకున్నాడు కానీ పాపానికి లోబడినవాడు. ఈ లోక ఆశలను అపవాది చూపించినా గాన లోకంలో ఉన్న ఆశలన్నీ చూపించింది యేసుక్రీస్తు వారికి. నాకు వద్దు. అలాగని శరీరానికి ఒక మంచి బెడ్రూమ్ కట్టుకుని పరిపూలులో హాయిగా నిద్రపోతున్నవాడంటే అది కాదు. ఆయన ఎప్పుడు కూడా అరణ్యములోనికి వెళ్ళేవాడు. రాత్రి తండ్రి దగ్గర ప్రార్థించేవాడు. ఆ రాళ్ల గుట్టలలో, ఆ రాళ్ల దగ్గర ఎప్పుడు ప్రార్థన చేసేవాడు. ఉదయకాలాన్ని లేచి మరలా ఇదిగో ఈ నశించిపోతున్న వారికి నా మాటలు కావాలని ఇదిగో వారి మీద జాలిబడి మరలా స్వార్థ చేసేవాడు. ఇంతటి పవిత్రత ఆయనలో ఉంటే ఆయన యొక్క జన్మను ఏం చేస్తున్నారంటే ఈరోజు జీర్ణించుకోలేక మాట్లాడుతున్న మాటలే మరియ గారికి అపవిత్రత ఆపాదిస్తున్నారు, యేసుక్రీస్తు వారికి అపవిత్రత ఆపాదిస్తున్నారు. యేసుక్రీస్తు వారికి ఒకవేళ దేవుడు మానవులకిచ్చే నియమము, మానవులకి పెట్టిన నియమం అనేది దేవుడికి ఉంటే కనుక మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే కనుక భార్యను చేసుకుంటాడు. ఈ శరీరానికి ఇచ్చిన నియమం, కలయికనే నియమం అనేది ఆయనకుంటే కనుక మొట్టమొదటిగా భార్యను చేసుకుంటాడు. కానీ మొట్టమొదటిగా ఆయన ఎవరిని చేస్తాడంటే కనుక ఆదామును చేశాడు, తర్వాత అవ్వను చేశాడు. ఆ నియమం వాళ్ళకి లేదు. ఆ నియమము తప్పు కాదు. ఆ నియమము కనుక ఆయన చేసుకుంటే కనుక మన కోసం మనల్ని భూమి మీద పుట్టించిన అవసరం లేదు, భూమి మీదకైనా రావాల్సిన అవసరం లేదు, రక్తాన్ని కార్చిన అవసరం లేదు, మన కొరకు ఇంత బాధలు పడనక్కర్లేదు, ఇంత సృష్టిని మన కొరకు చేయనక్కర్లేదు. కానీ ఆయన ఏకరీతిగా ఉన్నాడు, ఒక్కడిగా ఉన్నాడు. ఆయన పవిత్రుడిగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు. అందుకే పరిశుద్ధత అనేది ఆయనకి మాత్రమే దాసోహం, పవిత్రత అనేది ఆయనకి మాత్రమే దాసోహం. అందుకే బయట మంచిది అనేది బయట అక్కడ లేదు. దేవుని దగ్గర మాత్రమే నీతి, దేవుని దగ్గర మాత్రమే నియమాలు అనేవి ఉన్నవి. పవిత్రత గురించి లేదా పాపాన్ని గురించి హెచ్చరించేది కూడా ఎక్కడంటే కనుక దేవుని యొక్క సంఘాలు పవిత్రతను కొరకు, పరిశుద్ధత కొరకు పాటుపడమని చెప్పేది ఏంటంటే కనుక బైబిల్ ఒక్కటే మాత్రమే. పాపాన్ని విడిచిపెట్టండి, పరిశుద్ధతగా ఉండండి, దేవునికి లోబడండి. మీరు పాపంతో ఉంటే పరలోకం వెళ్ళలేరు, పాతాళంకి వెళ్ళిపోతారని బోధించేది ఏ గ్రంథం ఉందంటే కనుక బైబిల్ ఒకటే ఉంది. బోధించేది బైబిల్ ఒకటే ఉంది, సరిచేసేది బైబిల్ ఒకటే ఉంది. పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ పరిశుద్ధత మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మాత్రమే ఉంది. ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన మనము కూడా పవిత్రులుగా బ్రతకడానికి ఉండాలి, పవిత్రులుగా బ్రతకాలి. మరలా పాపం దగ్గరికి పరిగెత్తకూడదు, ఆ మలినంలో పడకూడదు. మనం పవిత్రత కలిగి జీవిస్తూ ఆయన పరిశుద్ధతను మనము ఏం చేయాలంటే కనుక చాటి చెప్పాలి. ఆయనకేదో మనం ఘనత తేలాం కానీ, ఆయనకి ఏదో మనం విజయ శిఖరాల్లో ఎగరేయలేం కానీ, ఎందుకంటే ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత ఆయనకే ఉంది. ఎవరు ఆయన్ని బీట్ చేయలేరు అన్నమాట. ఆయన పరిశుద్ధతను కానీ ఆయన పవిత్రతను కానీ ఎవరు బీట్ చేయలేరు. కానీ మనం ఆ పవిత్రతను ఇతరులకి ఏం చేయాలంటే కనుక తెలియచేయాలి, ప్రకటించాలి. ఇది ఈయనలో పరిశుద్ధత ఉంది, ఈయనలో పవిత్రత ఉంది, ఈయనలో పవిత్రత ఉందంటే కనుక అది నీకు ఇస్తానంటున్నాడు. ఈ పవిత్ర కొరకు యేసుక్రీస్తు వారిని నమ్మండి, అంగీకరించండి. ఈ పవిత్రత కొరకు యేసుక్రీస్తు వారిని అంగీకరించండి అని తెలియచేయాలి. యేసుక్రీస్తు వారు మరియ గర్భములో పరిశుద్ధాత్మను శక్తి వలన ఆయన అవయవాలు, ఆయన హస్తాలు నిర్మాణము చేసినాయి. ఆయన చేసే విధానము మనుషులు అనుకునే రీతిగా కాదు, మనుషులు తలంచేది కాదు. ఆయన చేసే విధానం అనేది ఒక పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకే
ఆదాముకు తల్లి లేదు, యేసుక్రీస్తు వారికి తండ్రి లేడు. తండ్రి లేకుండా వచ్చాడు. తల్లే లేకుండా ఆదాము వచ్చాడు. ఆయనకి ఏదైనా సాధ్యం. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధతను అంగీకరిస్తూ ఆలోచిస్తూ బ్రతికే వరకు ఉందాం. ప్రార్థన చేసుకుందాం.